అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఓ వ్యతిరేక వర్గం తయారైన సూచనలు కనిపిస్తున్నాయి. అతన్ని తొక్కేయాలని కంకణం కట్టుకున్న కొందరు పుష్ప 2 మీద నెగిటివ్ ప్రచారం షురూ చేశారట. ఈ పరిస్థితులు దాన్ని నిరూపిస్తున్నాయి. ప్రతి చోట రాజకీయాలుంటాయి. ఒకడు ఎదుగుతుంటే 10 మంది కిందకు లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అల్లు అర్జున్ కూడా టాలీవుడ్ లో తొక్కేసే ప్రయత్నం జరుగుతుందనే వాదన తెరపైకొచ్చింది. గత 5 ఏళ్లలో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. అలా వైకుంఠపురంలో పుష్ప చిత్రాలు ఆయన ఇమేజ్ ని బాగా పెంచేశాయి. 2020 సంక్రాంతి విన్నర్ గా నిలిచిన అలా వైకుంఠపురంలో అనేక రికార్డులు బ్రేక్ చేసింది. కెరీర్ లో మొదటిసారి అల్లు అర్జున్ కి ఇండస్ట్రీ హిట్ పడింది. ఇక పుష్ప 2 తో లెక్కలన్నీ మార్చేశాడు అల్లు అర్జున్. నాన్ రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ ఎదగాడని ఆయన ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. సుకుమార్ పుష్ప ప్రకటన చేసినప్పుడు పాన్ ఇండియా ఆలోచన లేదు. 2 భాగాలుగా విడుదల చేయాలని అనుకోలేదు. రాజమౌళి సూచన మేరకే 2 పార్ట్స్ గా పుష్ప తెరకెక్కించాలని సుకుమార్ అనుకున్నారట. రాజమౌళి సలహా గొప్ప ఫలితం ఇచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప నార్త్ ఇండియాలో మ్యాజిక్ చేస్తుంది. మొదటి రోజు కేవలం 3 కోట్లు వసూలు చేసిన పుష్ప హిందీ వర్షన్ లో 100 కోట్ల వసూలను అధిగమించడం ఊహించని పరిణామం. అల్లు అర్జున్ కి ఉన్నంత క్రేజ్ మరే టాలీవుడ్ హీరోకి నార్త్ లో లేదంటే అతిశయోక్తి కాదు. కల్కి హిందీ హక్కులు 100 కోట్లకు అమ్ముడుపోతే పుష్ప 2 రైట్స్ 200 కోట్లకు కొన్నారు. పుష్ప 2 థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ 1000 కోట్లు అని సమాచారం. ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 డిసెంబర్ 24కి వాయిదా పడింది. కాగా పుష్ప 2 పై పలు నెగిటివ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు తలెత్తాయి. పుష్ప 2 షూటింగ్ ఆగిపోయింది. అందుకే అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేశాడు. పుష్ప 2 బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్స్ ఆందోళనలో ఉన్నారు. పుష్ప 2 మూవీ పరిస్థితి ఏమిటో తెలియదు, ఆగమ్య గోచరంగా ఉంది అంటూ కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ యూరప్ లో ఉన్నారు. ఇక సుకుమార్ యుఎస్ కి వెళ్ళినట్టు తెలుస్తోంది. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ చేస్తున్న సుకుమార్ అంతకంతకు ఆలస్యం చేస్తున్నారట. ఇప్పటికే ఈసారి పుష్ప 2 విడుదల వాయిదా పడింది. సెకండ్ రిలీజ్ డేట్ డిసెంబర్ 24కి వాయిదా. పుష్ప విడుదలవుతుందని గ్యారంటీ లేదు. ఈ పరిణామం అల్లు అర్జున్ ని తీవ్ర అసహనానికి గురి చేస్తుందట. ఈ క్రమంలో అభిప్రాయ భేదాలు తలెత్తాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అల్లు అర్జున్ టీం ఈ రూమర్స్ ని ఖండించినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో సుకుమార్ అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లారు. వారి మధ్య వివాదాలు తలెత్తాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తిరిగి వచ్చాక యథావిధిగా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఇదంతా పుష్ప 2 పై జరుగుతున్న తప్పుడు ప్రచారం అంటున్నారు. ఇదే సమయంలో ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ మీద జరుగుతున్న కుట్ర అనే వాదన టాలీవుడ్ వర్గాల్లో ఉంది. అల్లు అర్జున్ కొన్ని విషయాల్లో వ్యవహరించిన తీరు నచ్చని ఓ వర్గం దీని వెనుక ఉందని అంటున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ అని సపరేట్ ఫ్యాన్ బేస్ మెయింటైన్ చేస్తున్న బన్నీ మెగా ఫ్యామిలీకి దూరం అయ్యాడనే వాదన చాలా కాలంగా ఉంది. ఇక కిరా కార్పి అనే ఒక చిన్న కమీడియన్ అల్లు అర్జున్ కి సవాల్ విసురుతున్నాడు. అతన్ని వెనుక నుండి కొందరు ప్రోత్సహిస్తున్నారని సోషల్ మీడియా టాక్. భవిష్యత్తులో అల్లు అర్జున్ ఇలాంటి కుట్రలు వ్యతిరేక ప్రచారాలు అనేకం ఎదుర్కోవాల్సి వస్తుంది. పుష్ప 2 విడుదలకు ముందు విడుదలయ్యాక ఆ సినిమాను తొక్కేసే ప్రయత్నం ఇంకా గట్టిగా జరగనుంది. మరి ఈ వ్యతిరేక పవనాలు అల్లు అర్జున్ ఎలా ఎదుర్కొని నిలబడతాడో చూడాలి.